కేటీఆర్ మీద అక్రమంగా కేసులు ఎందుకు పెడతారే? ఆయన కేసులు పెడుతున్నారు, మాకు సంబంధం లేదు, పోలీసు వాళ్ళు చూసుకోవాలి అని చెప్పేసి అని అన్నారు ఫోన్ ట్యాపింగ్. ఇప్పుడు కేసు పెడితే కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? పోలీసు వాళ్ళే కదా కేసు పెట్టింది, కేసులు చేసేది. అక్రమంగా ఎవరు పెడతారు? ఎవరు పెట్టరు. పోలీసులు ఇటు కాంగ్రెస్ వాళ్ళు కలిపి ఆడుతున్నాడు ఆడతాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఆయన అన్ని కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వీళ్ళు ఎంతమంది కాంగ్రెస్ వాళ్ళ మీద కేసులు పెట్టలేదు? వీళ్ళు ఎంతమందిని జైలుకు పంపించలేదు? ఎంతమందిని అక్రమ అరెస్టులు చేయలేదు? వీళ్ళందరూ చేసినవి కూడా ఇప్పుడు వాళ్ళ మీదకి వచ్చేటప్పటికి మేము గవర్నమెంట్ ఉండదు కాబట్టి మేము చేస్తున్నాం అని అంటున్నారు. అది తప్పు. చట్టం పని వాళ్ళు చేసుకొని పోతారు అంతే. కేటీఆర్ అయినా దానికి ఎవరైనా బాధ్యత వహించాల్సిందే. అంటే తెలంగాణ రాష్ట్రం కోసం 20 ఏళ్ళు స్వలాభం లేకుండా కష్టపడ్డా నేను అని చెప్పేసి మాట్లాడుతాను. అలాంటి నాకు ఎందుకు ఈ అక్రమ కేసులు అక్రమంగా ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నాను. కేటీఆర్ ఎప్పుడు వచ్చిండే ఉద్యమంలో? 20 సంవత్సరాలు కూడా ఆయన ఎక్కడ అమెరికా నుంచి వెళ్ళి వచ్చేసి ఇక్కడ ఉద్యమం ఉవ్వెత్తున ఊగుతున్న టైంలో ఆయన ఇంటర్ అయ్యండి. ఆయనకు ఉద్యమంలో లేడు. ఉద్యమంలో కాంగ్రెస్ లో ఉన్న ప్రతి సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో 66 యాజిటేషన్ నుంచి కాకా వెంకటస్వామి గారి నుంచి వెళ్ళి ఎం సత్యనారాయణ గారు, జువాడి రత్నాకర్ రావు గారు, వీళ్ళంతా సీనియర్ నాయకులంతా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి ఉద్యమం చేసిన వాళ్ళే అప్పుడు తెలంగాణ కోసం అని. వాళ్ళని బేస్ చేసుకొని వీళ్ళ కేసీఆర్ గారు వచ్చింది తప్ప ఈ తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీతోటే ఉద్యమం స్టార్ట్ కాలే, కాంగ్రెస్ పార్టీ తోటి ఉద్యమం స్టార్ట్ అయింది అప్పటి నుంచి. అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుల గురించి ఏం చెప్తే, ఫోన్ ట్యాపింగ్ అనేది నిజంగా జరిగిందంటారా? ఫోన్ ట్యాపింగ్ జరిగింది కదా. కవిత వాళ్ళ సిస్టర్ కవితనే చెప్తున్నాయి కదా, నా భర్త ఫోన్ కూడా ట్యాప్ చేసిందని చెప్పి వాళ్ళ సిస్టరే చెప్తాను, సొంత చెల్లెనే చెప్తాను కదా. అంటే గూఢాచారి వ్యవస్థ అనేది ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది అని చెప్పేసి మాట్లాడుతున్నాడు కేటీఆర్. వాళ్ళే స్టార్ట్ చేసింది కదా. కేటీఆర్ గారి స్టార్ట్ చేసినటువంటి గూఢాచారిత్వమే అదంతా వాళ్ళకి బేస్ అవుతుంది. కానీ మా కాంగ్రెస్ పార్టీలో అలాంటి సిద్ధాంతం ఉండదు. ఎవరు చూసినా ప్రజాపాలనలో ప్రజలకు మేలు చేయాలనే కాన్సెప్ట్ తోటి మా ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారు. మరి ఒక్క పోలీస్ వ్యక్తి అయినా బయటకు వచ్చి అసలు ఫోన్ ట్యాపింగ్ మా ప్రభుత్వంలో జరగట్లేదు అని చెప్పేసి ముందటికి వచ్చి మాట్లాడే అంత దమ్మునా అని చెప్పేసి గట్టిగా మాట్లాడుతున్నారు కేటీఆర్. ఇప్పుడు కేటీఆర్ ఎవరైనా సరే ఏం మాట్లాడతారంటే ఆయనను రెచ్చగొట్టే సిద్ధాంతం, ధోరణిలు వాళ్ళ కేసీఆర్ ఫ్యామిలీకి అలవాటు, వెనతో పెట్టిన విద్య. వాళ్ళు మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఏ అధికారి మాట్లాడలేదు అని అంటే ఆ అధికారులు ఎందుకు అరెస్ట్ చేసిండ్రు? ఎందుకు వాళ్ళు అమెరికా పోయి అక్కడ ఉండి వచ్చినాడు, ఎందుకు అరెస్ట్ చేయలేరు? వాళ్ళు కూడా వచ్చిండ్రు కదా, వాళ్ళ అధికారులు కూడా నోటీసులు పంపించిండ్రు. అప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ లో ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా నోటీసులు పంపించిండ్రు. దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయరు అని చెప్పేసి కేటీఆర్ అంటున్నాడు. మరి అరెస్ట్ చేసేంత దమ్ము కాంగ్రెస్ పార్టీ ఉందంట? కాంగ్రెస్ పార్టీ అరెస్ట్ చేయదు కదా, పోలీసు వాళ్ళు చేస్తారు. కాంగ్రెస్ పార్టీ అరెస్ట్ చేయదుగా. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక ప్రజాపాలన, ప్రభుత్వం నడిపించేటువంటి ఒక ప్రజా వ్యవస్థ, ప్రభుత్వంలో ఉన్న పార్టీ. అంతేకాని మేము పోలీసులకు కర్త అంతా కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏది పోలీసులకు వాళ్ళ కేసులో ఇన్వెస్టిగేషన్ లో ఏది తేలితే వాళ్ళు పోలీసు వాళ్ళు టేకప్ చేస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళు చూసుకుంటారు. అంటే నా మీద వట్టిగా దుష్ప్రచారం చేస్తా ఉన్నారు అని చెప్పేసి, నా మీద వ్యక్తిత్వ హననం చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు కేటీఆర్. దీనికి ఏం చెప్తున్నా? వ్యక్తిత్వంగా ఎవరిని చేసే అటువంటి ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఎవరికి ఏది చేయాలి, ప్రజలకు ఏ మేలు చేస్తే బాగుంటుంది అనే అటువంటి ఆలోచనలోనే ఇప్పుడు మా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకెళ్తుంది. కమిషన్ల ప్రభుత్వమే తప్పితే ఇది పాలన చేసే ప్రభుత్వం కాదని చెప్పేసి మాట్లాడుతున్నారు. కమిషన్ల గురించి వాళ్ళు మాట్లాడితే ఎట్లుంటుంది చెప్పు? కమిషన్ల గురించి మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని లో బడ్జెట్ చేసి 8 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి చేతిలో పెట్టేసి అప్పుల రాష్ట్రంగా మార్చింది వాళ్ళ అయ్యా కేసీఆర్ గారు. డెవలప్మెంట్ ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి వెళ్ళి దాని వల్ల ఎంత కమిషన్లు, 1,00,000 కోట్ల కమిషన్లు జరిగినాయని చెప్పేసి, అవినీతి ఉందని చెప్పేసి దాని ప్రాజెక్టులో నీళ్ళనే ఆపేసింది కదా. గతంలో ఎట్లుండే మరి ఇప్పుడు ఎట్లుంది? మరి గతంలో కంటే ఇప్పుడు వృద్ధి చెందింది కదా మరి రైతాంగం అని. వృద్ధి చెందడం అనేది వృద్ధి చెందుతూనే ఉన్నది. మనం ఎప్పుడు 1944లో లేము కదా. మనం రోజులు గడుస్తున్న కొద్దీ మనం అభివృద్ధి చెందుతున్నాం, మన దేశ అభివృద్ధి చెందుతుంది, మన అభివృద్ధి చెందుతున్నాం. కాబట్టి ఈ అభివృద్ధి చెందేదానికి కేటీఆర్ చెప్పేదానికి సంబంధం లేదు. కేటీఆర్ చేస్తే ఈ రోజు అభివృద్ధి జరగలే. కేటీఆర్ కన్నా ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దాన్ని బట్టే ఇలా స్టేట్ డెవలప్ అవుతుంది. కేటీఆర్ చేసినది అనుభవించక తప్పదు. ఫోన్ ట్యాపింగ్ అనేది చిన్న విషయం కాదు. అలాంటి తప్పులు చేసినటువంటి కేటీఆర్ చట్టానికి లోబడాల్సిందే. దానికి ఏదైనా చట్టం తను చేసుకుని. అన్న చెప్పండి, కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు, లేనిపోని నిందలు వేస్తున్నారు మా మీద అని చెప్పేసి మాట్లాడుతున్నారు, అక్రమంగా కేసులు పెడుతున్నారు అనే విధంగా వీళ్ళ ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పడం జరిగింది. దీనికి ఏం చెప్తారు? ఇప్పుడు దీన్ని కేటీఆర్ గారు ఆలోచించాలా. ఒకటే స్పష్టంగా లేనిపోని నిందలు కాదు, ప్రజలంతా చూస్తున్నారు కదా ఏం జరుగుతుంది. వాస్తవానికి ప్రజలకు ప్రతి ఒక్క మీడియా ద్వారానే ప్రతి ఒక్క విషయము
పాయింట్ టు పాయింట్, టైం టు టైం తెలుస్తున్నది. అలాంటప్పుడు లేనిపోని నిందలు మళ్ళీ కేసులు అంటే మీరేం చేసిర్రు? కేసులు పెట్టలేదా మీరు? అన్యాయంగా ఫాల్స్ కేసులు చాలా పెట్టిరు కదా మీరు కూడా. ఆ కేసుల విషయం కాదు, వాస్తవానికి ఏమున్నా కానీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక విధంగా, గవర్నమెంట్ లేనప్పుడు ఒక విధంగా మాట్లాడడం సరైంది కాదు. ఎందుకంటే వాళ్ళు కేసులు పెట్టారు అని చెప్పేసి మీరు ప్రతీకారంతో కేసులు పెడుతున్నారా, అంతేనా? అలాంటిది కాదండి. పోలీసు వ్యవస్థ ఉంది, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. ఎవరిదైనా మేము అలాంటిది పరిస్థితుల్లో లేము. ఇప్పుడు చాలా మటుకు రేవంత్ రెడ్డి గారు ఎన్ని ఇబ్బందులు కలిగించినా కానీ మళ్ళా వాళ్ళని ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు కేసు. ఎందుకంటే ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళది ఎప్పుడు టైం బట్టి వాళ్ళు చూసుకుంటారు. దాన్ని అఫీషియల్గా పోలీసు వాళ్ళు ఏం చేయ వాళ్ళు చూసుకుంటారు. అంతేగాని ఇట్లా ఫాల్స్ చేయడము అలాంటిది మా కాంగ్రెస్ గవర్నమెంట్ అలా చేయదు. ఫోన్ ట్యాపింగ్ కేసు కాదు, ఇది ఒక పెద్ద లొటపిక్స్ కేసు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కేటీఆర్. దీనికి ఏం చెప్తారు? ఇప్పుడు అది వాళ్ళు అనేది నేను అదే కదండి చెప్పేది. ఏంటంటే మేము ఉంటే కరెక్ట్, వేరే వాళ్ళు ఉంటే కరెక్ట్ కాదు అన్న పద్ధతిలో మాట్లాడడం సరైంది కాదు. 10 ఏళ్ళలో వాళ్ళు ఏం చేసిర్రు, ఏ విధంగా చేసిర్రు, ప్రతి ఒక్క విషయంలో తెలుసుకోవాలా. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు అక్కడ ఉన్నారు, ఫైనాన్షియల్ స్ట్రాంగ్, ఒకరు ఇన్వెస్టర్స్ వస్తున్నారు, వచ్చి చేస్తున్నారు. అయితే ఈ మూమెంట్లో వాళ్ళకు ఏం మాట్లాడాలో తెలియకుండా ఈ విధంగా వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. అది సరైన పద్ధతి కాదు. ఏది ఉన్నా కానీ వాస్తవానికి మీరు 10 ఏళ్ళు ఉన్నప్పుడు గవర్నమెంట్లో మీరు ఏం చేసిర్రు, ఇప్పుడు మళ్ళీ మీరు ఏ విధంగా విమర్శిస్తున్నారు, సరైనది కాదు. మీరు కరెక్ట్ ఉండి వేరే వాళ్ళని విమర్శిస్తే అది ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తారు, ప్రజలు కూడా దాన్ని అంగీకరిస్తారు. అంటే ప్రభుత్వ వైఫల్యాల మీద మేము ప్రశ్నిస్తే మా మీద కేసులు పెడుతున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి ప్రభుత్వ వైఫల్యాలు ఏడున్నాయి, క్లియర్ కట్గా కనబడుతున్నాయి కదా. మీరు తప్పుడు ఆరోపణలు పెడితే ప్రజలు చూస్తున్నారు కదా. అంతేగాని దానికి మీరు ఏదైనా తప్పుడు కేసులు అంటే అది పోలీసు వ్యవస్థ చూసుకునే విషయం. అది వైఫల్యాలు ఏవి అని మీరు మాట్లాడుతున్నారు. మహిళలకు ఇస్తాను 2500 మీరు అవునండి, పెన్షన్లు, ప్రతి ఒక్కరు పెన్షన్లు మీరు ఏ విధంగా ఏదో ఒక దగ్గర 2 దగ్గర ఏదైనా మిస్ అయితే దాన్ని పట్టుకొని మీరు చెప్పడం జరుగుతుంది. కానీ మీరు సర్వే చేయండి, సర్వే చేసి రిపోర్ట్ తీసుకోండి. పెన్షన్స్ ఇంక్రీజ్ చేసిన దాకా 6 గ్యారంటీస్ ఏవైతే రేవంత్ రెడ్డి గారు చెప్పారో, ప్లస్ ఇప్పుడు మా పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా ఏరియా వైజ్ వెళ్ళి ప్రతి ఒక్క గ్రౌండ్ లెవెల్లో పార్టీని స్ట్రాంగ్ చేసుకుంటా ఎంత ఖచ్చితంగా ఒక సిస్టమేటిక్గా ఎవరిని కానీ గలత్గా తిట్టడం కానీ అలాంటిది ఏం చేయకుండా స్మూత్గా ఎదురు మనిషి తిట్టినా కానీ స్మూత్గా సమాధానం ఇచ్చుకుంటా మా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా పార్టీని నడిపించుకుంటూ పోతారు. ప్రజలు ఉంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎందుకు వస్తుంది? మరి అదే ప్రజల లోపల వ్యతిరేకత లేదండి. మొన్న ఎలక్షన్స్ లో చూసిరు కదా, 1 సైడ్ గా రిజల్ట్ ఇచ్చారు కదా. ఇప్పుడు కాబోయే ఎలక్షన్స్, కౌన్సిల్ ఎలక్షన్స్ లో కూడా 1 సైడ్ రిజల్ట్ ఇస్తారు. 30% మేము గెలిచినాం సర్పంచ్లం అని చెప్పేసి మాట్లాడుకుంటారు. అది కూడా గొప్ప అంటే ఎలా చెప్తాము. ఇప్పుడు 30% గెలిచినాం అంటే మెజార్టీ నువ్వు ఎవరు గెలిచిరు ఏం సంగతి అని చూడాలా. అంతేగాని ఒక 50 ఎమ్మెల్యేలు గెలిచినాం మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తామంటే ఒప్పుకోరు కదా, అట్లుండదు కదా. అందుకే వాస్తవానికి నేను ఒకటే, అపోజిషన్ అంటే అపోజిషన్ రూల్ కరెక్ట్ పాటించి ప్రజల గురించి మీకు కావాల్సినది ఏమన్నా ప్రజలకు సంబంధించింది మీరు అవసరాల గురించి మాట్లాడండి, అప్పుడు మేము కూడా దాన్ని సపోర్ట్ చేస్తాం. అంతేగాని మీరు ప్రజలకు మంచి చేసినా కానీ మీరు దాన్ని కించపరచడము, లేకుంటే దాన్ని క్రిటిసైజ్ చేయడము, లేకుంటే ఏదైనా వేరే విధంగా మాట్లాడి చెప్పడం అది సరైన పద్ధతి కాదని అపోజిషన్స్కి నేను మీ ద్వారా నేను ఒక రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. నమస్కారం. నమస్తే. ఎట్లుంది కేటీఆర్ గారి మీద అక్రమంగా కేసులు పెడుతున్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు కేటీఆర్. దీనికి సంబంధించి